ఫస్ట్ కొంచెం లేట్ అయినది కదా. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చిన్న టైమింగ్ ఎప్పుడు వేరే ఊరికి వచ్చినప్పుడు చిన్న ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కొంచెం బెటర్ ప్లాన్ చేసుకుంటాం. బట్ దట్ పార్ట్ ఈ 16వ తారీఖున మా సినిమా ఊరి పేరు భైరవకొన రిలీజ్ అవుతుందండి. 14వ తారీఖు 2 స్టేట్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 చోట్లకి పైగా ప్రీమియర్స్ చేయాలనేది మా ఉద్దేశం. సో మీ అందరికీ ఈ సినిమా ఆల్రెడీ నిజమైన చెప్తున్నాను, ఈ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని తర్వాత హమ్మ హమ్మ అని కూడా చాలా మంచి సక్సెస్ పాటను చేశారు, అందరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్గా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి దర్శకుడు విఏ ఆనంద్ గారు అండి. ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు. దాని తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ, డిస్కో రాజా, ఒక్క క్షణం. చాలా మంచి డైరెక్టరు, చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టరు. ఈ ఒక్క సినిమా కోసం గత 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్నయ్య, వెన్నెల కిషోర్ గారు, హవైవా హర్ష, ఇంకా చాలామంది, కావ్య తాపర్ ఇంకో హీరోయిన్, ఆల్రెడీ మొన్న ఈగిల్ అని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ్ గారితో. సో తను కూడా ఉంది, ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. అండ్ హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి, అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రవిశంకర్ గారు, ఆయనది చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో. ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటాయండి, అంటే నాకైతే సోఫార్ ఇన్ మై కెరియర్ నాకు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గానే ఎప్పుడు ఆడియన్స్ చాలా తోడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ, అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్. ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో, అనుభూతినో ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. బట్ అది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి, టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి. మైకిల్ అనే సినిమా నాకు 2 సంవత్సరాలు పట్టింది, భైరవకోన అనే సినిమా 2 సంవత్సరాలు పట్టింది. ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ 2 నెలల క్రితం రియలైజ్ అయ్యా. ప్రతి సినిమా ఇలా తీసుకుంటూ వెళ్తే జంప్ అయితే ఏజ్ 2 సంవత్సరాలు జంప్ అవుతుంది, ఇలా కాదని ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా ఉన్నాను. ఈ సంవత్సరం 3 రిలీజ్లు ఉంటాయండి. తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ ఇది భైరవకోన. దీని తర్వాత మాయావాణి అనే సినిమా ఆల్రెడీ మొదలుపెట్టాం. దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటున్నాం. యాజ్ పర్ ప్లాన్ ఉండాలి. సారీ, మాకు టైం ఏమైపోతుందండి, ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరియర్లో ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పైకి ఎదగాలనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది కదా. సో ఆ టైంలో నేను గత 2 సినిమాలు ఎంచుకున్న 2 సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇల్లు కట్టడానికి, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి, ఒక కమ్యూనిటీ కట్టడానికి తేడా ఉంటుంది కదా. మనం ఒక్కొక్క సినిమాకి ఎదుర్కొంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత బడ్జెట్లో సినిమా చేసినప్పుడు, ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో చేసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఒక భయంతో పని చేయాలి కదా. ఆ భయం కొంచెం ఎక్కువైపోయి మాకు టైం పట్టింది. దీన్ని కొంచెం బెటర్గా ఇక మీద సెగ్రిగేట్ చేయాలని చూస్తున్నాం. బట్ దాని ఉద్దేశం వల్ల ఏంటంటే, ఆనెస్ట్గా చెప్తున్నా, చాలా చోట్ల చెప్తా, నేను ఎదిగినప్పటి నుంచి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అవనండి, ఫ్యామిలీ అవనండి, ఎవరు కూడా నేను పెద్ద హీరో అవ్వాలంటే పెద్ద నమ్మలా. సరే ఈరోజు చెప్తున్నాడు అనుకున్నారు అంతే. నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులే. మీరు చెప్పినట్టు జెన్యున్గా అంత ప్రేమ ఎక్కువ మనం చూపిస్తున్నారంటే దట్స్ ఓన్లీ సమ్వేర్ వాళ్ళు చూస్తున్నారు. అది నా హిట్లకి ఫ్లాప్లకి సంబంధం లేకుండా వస్తుంది. దానికి నేను చాలా చాలా రుణపడి ఉన్నా. ఇవాళ నా ఐడెంటిటీ అనేదే ప్యూర్లీ వాట్ ద ఆడియన్స్ హెవ్ గివెన్ మీ. సో దానికి చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చేయాలి అనే భయం ఎక్కువైపోయింది. ఇంతకుముందు మీరు కార్తికేయ సినిమాకి కానీ, ఎక్కడికి పోతా వచ్చిన వాడ సినిమాకి కానీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ 2 పాటలు సినిమాలో పెద్ద హిట్ అయినాయి. ఇవాళ యాక్చువల్లీ మా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం సాయంత్రం. దాని పేరు హరోం హరారా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు కార్తికేయ అండ్ ఎక్కడికి పోతా వచ్చిన వాడలో శేఖర్ చంద్ర చాలా బాగా చేశారండి. సో నిజంగా నేను సినిమా చూశాను. ఈ సినిమాలో పనిచేసి అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ విధాలను పేరు తెచ్చుకుని, బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అంటే ఒక డైరెక్టర్ కానీ, ఒక శేఖర్ చంద్ర కానీ, మా కెమెరామ్యాన్ రాజ్ తోటా గారు కానీ, మా ఎడిటర్ చోట, వీళ్ళందరూ ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చేసామండి. లెట్ బి వర్ష బొలమ్మ ఆర్ కావ్య తాపర్. అందరికీ ఇంకొంచెం గుర్తింపు ఉంటే బాగుండు అని ఆడియన్సే మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు చెప్పినట్టు అవును మేము ఇంకొంచెం దానికి ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసాం. సో అందరూ చాలా పర్సనల్గా తీసుకున్నారండి. ఈ సినిమాలో మీకు రన్నింగ్ పాటలు 4 ఉంటాయండి.
సిచ్యువేషన్ రెండు రెండు డూయెట్స్ ఉంటాయి, బట్ అది కూడా సిచ్యువేషన్తో బాటే ఉంటుంది. మిగతా రెండు ప్రాపర్ సిచ్యువేషన్ సాంగ్స్. పక్కా తెలుగు కమర్షియల్ సినిమా అండి. ఒక తెలుగు మన తెలుగు సినిమా కంటే ఒక ప్యాలెట్ ఉంది. ఏంటంటే అన్నీ ఉండాలి దాంట్లో, మనకు ఒక ఫుల్ మీల్స్లా అనిపించాలి. అది దాన్ని ఎంత కొత్తగా చూపించుకుంటూ దాంట్లో ఎన్ని కొత్త విషయాలు ఒక్కొక్క లేయర్లో చెప్తున్నాం అనే దాని మీద ఇప్పుడు మనం కొత్తగా అందరూ ట్రై చేస్తున్నారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళి బాగా పెద్ద హిట్ అయిన సినిమాల్లో, లేదా మన 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 దగ్గరే తెలుగులో గత కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయిన సినిమాలన్నింటిలో మన తెలుగు కల్చర్ని, మన తెలుగు సినిమాటిక్ టాలెంట్ని ఫాలో అయ్యే సినిమాలు. పాటలు బాగుండాలి, ఇమోషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దాంతోపాటు దీనికి ఒక కొత్తదనాన్ని అందించడానికి దీనికి ఉండే ఒక బ్యాక్ డ్రాప్, ఒక హారర్, ఒక మ్యాజిక్, దేవుడు, గరుడ పురాణం నుంచి 4 పేజీలు మిస్సింగ్, ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమాని అందంగా చెప్తాం అనే ప్రయత్నమే. అవునండి, హారర్ చాలా బాగుంటుంది సినిమాలో. బట్ ఇది ఎలాంటి హారర్ అంటే అందరూ చూడగలిగే హారర్. అంటే అది బ్లడ్ గోర్తో అలాంటి హారర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హారర్. బట్ అట్ ది సేమ్ టైం మిగతా విషయాల సినిమాలు కూడా చాలా ఉంటాయండి. లైక్ కిషోర్ గారు కానీ, హర్ష కానీ, బ్రహ్మాజీ అన్నయ్య కానీ, వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడినాయి. లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, పాటలు బాగా వచ్చినాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు పోయినసారి మైకిల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అయిందండి. అది అందరికీ చెందే సినిమాలా మిగల్లా. ఈసారి ఈ సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళి చూడగలిగే ఒక సినిమా అవ్వాలి, అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ సెలబ్రేట్ చేయగలిగే ఒక ఫిల్మ్ అవ్వాలి అనడానికి చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసాం. సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ, అమ్మ కానీ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు, ఒక హారర్ ఎలిమెంట్లో ఉండే ఒక చిన్న మిస్టరీ కథ. సో కథలో కొత్తదనం అందరికీ రీచ్ అయ్యే ఒక ఫిల్మ్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చాలా చోట్ల మార్చి తీసామండి. పాడేరులో తీసాం, సెట్లు వేసాం, మళ్ళీ ఆదిలాబాద్ దగ్గర చూసాం. ఇలాంటి మిక్స్ చేసి చేసామండి. క్యారెక్టర్ ఇవిడే ఉంది. ఆనెస్ట్లీ ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు, మేము మొదలుపెట్టిన 3 సంవత్సరాలు అయింది. ఈ సినిమా తీయడానికి చాలా టైం పట్టింది. బట్ దాన్ని దాటి దానికి ఆ సినిమాకి ఈ సినిమాకి కథగానో కథనంగానో ఏ సంబంధం లేదు. మీకు ఒక ఎక్స్పీరియన్స్గా జాన్రాగా ఒక హారర్ థ్రిల్లర్ అనే ఎలిమెంట్ అంటారా? అవును, నిజమే. అది హారర్ థ్రిల్లర్, ఇది హారర్ థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి. సో అందుకని ఆ ఒక్క సిమిలారిటీ తప్ప మీకు ఏ సిమిలారిటీ పెద్ద ఉండదండి. అండ్ జనరల్గా మీరు ఇన్ఫ్యాక్ట్ మేము మీకు డీసీ అండ్ మార్వెల్ అంటారు, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా. ఈ రెండిట్లో చిన్న తేడా అంటే దీంట్లో చిన్న సరదా, ఒక చిన్న కలర్టోన్ మార్వెల్లో ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా వరకు మేము ఎక్కువ మార్వెల్ డిస్నీ టైప్ ఫార్మాట్ ఫాలో చేసాం. సో మీకు ఒక ఫన్ కానీ ఇమోషనల్ కోర్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో హ్యూమర్ చాలా బాగుంటుందండి. అంటే ఆన్ ద ఫేస్ స్లాప్స్టిక్ కామెడీ కాకపోయినా కథతో పాటు ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ, పగలబడే సీన్లు చాలా ఉంటాయండి. అందుకే మేము క్యారెక్టర్స్గా కూడా ఇప్పుడు వెన్నెల కిషోర్ కానీ, హర్ష కానీ, బ్రహ్మాజీ అన్నయ్య కానీ వీళ్ళందరూ మీకు క్యారెక్టర్స్గానే వస్తారు. బట్ వాళ్ళ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానంలోనూ, మాట్లాడే మాటల్లోనూ దాంట్లో హ్యూమర్ చెరుతుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాజీ అనే క్యారెక్టర్ అందరూ అతను చాలా తెలివైనడు నమ్ముతుంటాడు. ఒక స్పెల్లింగ్లన్నీ కరెక్ట్, ఇంగ్లీష్ తను ఒకటిగా బావచ్చు అనుకుంటుంటాడు. బట్ ఇది ఏది నిజం కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది. బట్ దీనికోసం సీన్ సెపరేట్గా ఉండదు. జరిగే ఒక టెన్షన్ సీన్లోనే అక్కడక్కడ తప్పన ఒక లాఫ్ అవుట్ లోడ్ మూమెంట్ వస్తుంది. అది వివేకానంద్ ఆల్రెడీ ఎక్కడిపోతే వచ్చినాడు అనే సినిమాలో ఈ జానరాన్ని బాగా మిక్స్ చేశారండి. సో ఆయనకి చేయవచ్చిన కళ చాలా బాగా చేశారు. చేసుకుంటూనే వచ్చానండి. మీరు చూసారంటే నా గత 6-7 సినిమాలు ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదో అవే చేశా. ఇప్పుడు దాకా నేను స్పోర్ట్స్ ఫిల్మ్ చేయలేదు అనుకున్నా. ఓకే, అయితే క్రికెట్ ఇవేది కాదు అందరూ చేశారు, హాకీ చేద్దామని ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు దాకా ఒక రా యాక్షన్ ఫిల్మ్ చేయలేదు అనుకున్నా. మైకిల్ ఎంచుకున్నా, దానికి 20 కిలోలు తగ్గి దానికోసం ఒక లుక్లోకి వెళ్ళి చేసి వచ్చా. ఇప్పుడు మీ టైం ఎందుకని అడిగారు కదా, 20 కిలోలు తగ్గి ముందుకి వెనక్కి వచ్చి అది కొంచెం ఎక్స్ట్రీమే, అవసరమా నాకు తెలీదు. బట్ అది నాకేంటంటే ఇంత నమ్మకం పెట్టారే, అట్లీస్ట్ నా ప్రయత్నంగా 200% అక్కడ పెట్టాలనేది. సో డ్రీమ్ రోల్ అంటూ ఆనెస్ట్గా ఇప్పుడు అలాగేం లేదండి. నాకు ఇప్పుడు దాకా ఏమైతే వస్తున్నాయో నేను చేస్తున్నాను. నిజంగానే ఆల్రెడీ చాలా లక్కీ. అంటే అంత ఈజీగా ఒక యాక్టర్కి, అందులో నా వయసులో ఉండే ఒక యాక్టర్కి ఇంత వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ లేదా ఇన్ని భాషల నుంచి ఆపర్చునిటీస్ రావు. సో ఆ పరంగా నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. ఈ మూమెంట్లో డ్రీమ్ రోల్ తెలియట్లా. బట్ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే నాకు కొంచెం ఒక 500 సంవత్సరాల క్రితం వెళ్ళి ఒక రాబిన్ హుడ్ లాంటి ఫిల్మ్ చేయాలి. యాక్చువల్లీ నేను చాలా లక్కీ అనుకుంటున్నా నాకు ఈ రోల్ దొరికినందుకు, భూమి అనే ఒక పాత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ a character I've done before, and I'm very excited for people to see me in this role, and I'm very grateful V.A. Anand garu nannu ee role ki choose chesinanduku. And Telugu audience in general
ఒక కొత్తగా ఏదైనా వస్తే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది. అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏం సిమిలారిటీ ఏంటి ఉందంటే, ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బి ద ఎంటర్టైన్మెంట్ పోర్షన్ అనుకుంటా. దర్ ఇస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ మా మూవీలో వచ్చిన 2 సాంగ్స్ హమ్మ హమ్మ అండ్ నిజమేనే చెప్తున్నా, వీ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అవర్ మూవీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ద మూవీ హస్ కమ్ అవుట్ రియలీ రియలీ వెల్. అండ్ మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు అని నాకు నమ్మకం ఉంది. సో నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఇది ఒకటి చెప్తున్నా, ఆ మూవీస్లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను, దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని. ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాది. సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్. బేసిక్లీ ఈ సినిమాలో ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ ఈ ట్రైలర్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. ఈ ట్రైలర్ పబ్లిక్ క్రౌడ్లో ఎప్పుడైతే ప్లే చేసినామో, ఇన్ఫాక్ట్ నిన్న ఈగిల్ సినిమాతో ఇంటర్వ్యూలో మా ట్రైలర్ థియేటర్స్లో చేసాం. నాకు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ చేసి పెడతారు కదా, అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ చూడరు సినిమాలో పొడుస్తుంటుంది అనమాట. ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్లో ఆడియన్స్ వస్తున్నారు, ఇదేంటి ట్రైలర్ ప్లే అని చోటే. నాకు ఒకటి హ్యాపీ ఏమైందంటే అఫ్కోర్స్ మా సినిమా కోసం అని, బట్ రెండోది ఆడియన్స్గానే ఒక అమ్మాయి తన స్టాన్స్ తను తీసుకుని స్ట్రాంగ్గా నిలబడి తన పోరాటాన్ని తను చేస్తుంది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిసారో అది నాకు ఫీలింగ్ అనేది బాగుంది. అది తప్పకుండా వి ఆనంద్ లాంటి ఫిల్మ్ మేకర్కి ఆ క్రెడిట్ ఇవ్వాలండి. చాలా సింపుల్గా 2 నిమిషాలు హీరో వచ్చాడు కాపాడని ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్కి అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని ఆ డైరెక్టర్ నమ్మి చాలా స్ట్రాంగ్గా తీశారు. సో అది థియేటర్ ఇవ్వాలి, ఎప్పుడైతే క్లాప్ కొట్టి అరుస్తున్నారో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ 9 నెలల్లో మా ప్రొడ్యూసర్కి 2 సినిమాలు వచ్చినాయి. అది కాకుండా సీజీ కొంచెం బాగా టైం తీసుకుంది. అండ్ మేమేంటంటే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక చేయాలని, మధ్యలో సడన్గా రిలీజ్ డేట్ పెద్ద కన్ఫ్యూజన్ పీరియడ్ అయింది. ఒక 2 సినిమాలు మారిని, అన్ని సినిమాలకి ముందుకి వెనక్కి డేట్లు మారడం మొదలుపెట్టింది. మళ్ళీ సంక్రాంతికి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇవన్నీ కాదు సార్, అలా చూసుకుని మేము Feb 9th వేసుకున్నప్పుడు కూడా మేము Feb 16కి మారాల్సి వచ్చింది. సో ఆ ఒక్క కారణానికే మేము డిలే చేసాం. ఇంకోటి ట్రైలర్ ఎప్పుడు సరే రిలీజ్కి మరి గొంతు కొంచెం ఇదైంది. ఇంకోటి ట్రైలర్ 2-3 వారాలు ముందేస్తేనే కరెక్ట్గా ఉంటుందండి. కొంచెం ఎక్కువ రోజులు అయిపోయినా కూడా మళ్ళీ ఫ్రెష్గా ఏదో కంటెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో మేము అలా ప్లాన్ చేసింది, బట్ మా డేట్ ఎవరికి ఏం క్లారిటీ లేనప్పుడు మేము మధ్యలో వచ్చి ఏం చెప్తామని కొంచెం టైం పట్టిందండి. యాక్చువల్లీ ఈ సినిమాలో మీకు అనుకున్న కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాకపోయినా మీకు చాలా హ్యూమరస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు అలా ఒకటి చేయాలని ఉంది, బట్ తేడా ఏంటంటే అండి, అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి చాలా తేడా వచ్చేసింది. రాసే కథలు కానీ, దాన్ని జనాలు చూసే విధానాలు కానీ, ఆడియన్స్ చూసే విధానాలు కానీ కంప్లీట్గా మారిపోయింది. సో ఇవాళ ఒక కామికల్ ఎంటర్టైనర్ తీయాలంటే ఆ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ ఆ డైరెక్టర్కి దాన్ని ట్రీట్ చేయడం ఒక స్పెషాలిటీ ఉండాలి. ఇవాళ కొంచెం మందికి అది వస్తుంది. సో నేను అలాంటి ఒక డైరెక్టర్స్ తోటి మాట్లాడుతున్నా, కొత్త డైరెక్టర్లోనే చూస్తున్నా ఈ జానరా ఎవరు నాకు ల్యాండ్ చేయగలరు అని. అందులో ఇన్నాళ్ళ తర్వాత చేసినప్పుడు తప్పకుండా దానికి ఒక చిన్న స్పెషల్ చేయాల్సి ఉంటుంది. సో వెయిటింగ్ అండి. ఆనెస్ట్గా నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే మనం ఎప్పుడు సరే VFX మీద డిపెండ్ అయినప్పుడు మన సినిమా అయితే తీయగలం, అది వచ్చేదాకా ఏమొచ్చింది ఎలా వచ్చింది మా ఎవరికి ఏం తెలియదు, సరిగ్గా రాలేదంటే నవ్వేస్తారు. సో మాకు ఆ ఫియర్ ఎక్కువ ఉండింది. అందులో మేము ఇప్పుడు జనరల్గా మనం కెమెరా పెట్టి సీక్వెన్స్ చెప్పి దీనికి VFX CG ఇలా ఉండాలి అని మనం ఒకటి అనుకుంటే, వి ఆనంద్ అనే వ్యక్తి కంప్లీట్గా వేరే చెప్తారు అక్కడికి వచ్చి. సో అక్కడ చేసే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అవుతారని భయం మాకు ఎక్కువ ఉండింది. కానీ అలాంటి సమయాన్న మాకు వాళ్ళు షాక్ లెవెల్లో సర్ప్రైజ్లో ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి CG చేసింది ఎవరంటే, VFX చేసేది B2H కంపెనీ, మా AK ఎంటర్టైన్మెంట్ అనిల్ గారిదే కంపెనీ. వాళ్ళు నిజంగానే చెప్తున్నా అండి, చాలా ప్రెస్టీజ్కి తీసుకుని చేశారు ఈ సినిమాని. మమ్మల్ని చాలా చోట్ల సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో సీక్వెన్స్లో పెద్ద పాము వస్తుందండి. మేమందరం సోఫార్ మేము చూసిన సినిమాలు బట్టి ఓకే ఇలాగ ఒకలా వస్తుందేమో ఇది చేసింది అనుకున్నాం, బట్ వాళ్ళు ఇంకేదో మ్యాడ్కి ఇచ్చారు. సోఫార్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది సీజన్. సో మీకు విజువల్ స్పెక్టికల్ ఎక్స్పీరియన్స్గానే సినిమా ఉంటుంది అనే నమ్మకం నాకు కొంచెం గట్టిగానే ఉంది. బట్ నేను ఎక్కువ చెప్పడానికి చిన్న భయం వేస్తుంది. 3 రోజులు ఉంది, మనం ఎందుకు జనాలు ఆడియన్స్ చూసి చెప్తే బెటర్ కదా అని ఒక చిన్న ఫ్యాక్టర్. 14వ తారీఖు ప్రీమియర్స్ అండి, వైజాగ్లో బాగా షోలు వేస్తున్నాం.